Zone Ads, World of Local Business Info. నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు చాలామంది జనాల్లో కూడా భయం ఉంది, రైట్? రీప్లేస్మెంట్స్ అవుతున్నాయి చాలామందికి. ఇదివరకు జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటే హై గ్రేడ్ లెవెల్స్ వాళ్ళకి, జాయింట్ డిఫార్మిటీ అయిన వాళ్ళకి మాత్రమే చేసేవారు. బట్ ఈ రోజుల్లో మైల్డ్ మోడరేట్ ఉన్నా కూడా చాలా వరకు జరుగుతున్నాయి. బట్ వీ షుడ్ నాట్ కమెంట్ ఆర్ క్రిటిసైజ్ ఎనీ డాక్టర్ బికాస్ మైట్ బి అవసరం కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. సో రీప్లేస్మెంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే కరెక్టివ్ రీప్లేస్మెంట్, ఇంకోటి జాయింట్ రీప్లేస్మెంట్. ఓకే, ఈ కరెక్టివ్ రీప్లేస్మెంట్ అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఆ జనరల్గా ఈ రెండింటికి తేడా ఏంటి? కరెక్టివ్ రీప్లేస్మెంట్ ఎప్పుడైనా సరే జాయింట్ డిఫార్మిటీ వచ్చేసిన తర్వాత ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసి అలైన్మెంట్ పెట్టిన తర్వాత ఆ అలైన్మెంట్ చేసిన దాన్ని జాయింట్ కరెక్టివ్ రీప్లేస్మెంట్ అంటారు. ఓకే, కంప్లీట్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు. కంప్లీట్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఆ నార్మల్ అంటే పైన ఒకటి ఏదైతే కార్టిలేజ్ ఉందో దాన్ని, తర్వాత కింద దాన్ని జాయింట్ సర్ఫేస్ని, ఇటు ఫీమర్ కాండైల్ అట్ ది సేమ్ టైం టిబియల్ కాండైల్, ఆ పార్ట్స్ని మనం రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే పార్షియల్ రీప్లేస్మెంట్, ఫుల్ రీప్లేస్మెంట్. పార్షియల్ అంటే ఐదర్ దిస్ ఆర్ దిస్, అంటే ఫీమర్ కాండైల్ కానివ్వండి, టిబియల్ కాండైల్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ హిస్టరీ. అది అవసరం అయితేనే డిపెండ్స్ సర్జరీ కానీ సజెస్ట్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. బట్ ప్రీ ఆపరేటివ్లీ కనుక అంటే పేషెంట్ ఈజ్ ఓకే, సజెస్టెడ్ గో ఫర్ రీప్లేస్మెంట్, పేషెంట్ రెడీ అయిపోయారు, ఫైన్, బాగానే ఉంది. బట్ ఒకటి ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రీ ఆపరేటివ్గా కనుక ఫిజియోథెరపీ చేయించుకోగలిగితే మీకు రిజల్ట్స్ అనేవి అంటే ఎర్లీ మొబిలైజేషన్ చాలా ఈజీ అవుతుందండి. ఓకే, అట్ ది సేమ్ టైం పోస్ట్ ఆపరేటివ్ ఇమీడియట్గా ప్రాపర్గా మాత్రం 15-20 డేస్ మంచిగా ఫిజియోథెరపీ చక్కగా చేసుకోగలిగితే ఈజీగా మీరు నార్మలైజ్ లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేసేయచ్చు. కార్ నడపొచ్చా సార్? కొంతమంది డౌట్స్ అడుగుతారు. ఎస్, కార్ నడపొచ్చు. బైక్ నడపొచ్చా సార్? ఎస్, బైక్ నడపొచ్చు. సార్ డాన్స్ చేయొచ్చా? హ్యాపీగా డాన్స్ చేయొచ్చు. బట్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటాం, అందరికీ అలాని కాదు, డిపెండ్స్ అపాన్ దెమ్. అందుకే వాళ్ళకి బ్యాలెన్స్. రీప్లేస్మెంట్ అనగానే ఐసోమెట్రిక్స్ లేదా నీ రీప్లేస్మెంట్, హార్మోన్ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సైజ్ ఇలా నాన్ సెన్స్ చెప్తూ ఉంటారు కొంతమంది. అది కాదు, దానికి చాలా అడ్వాన్స్డ్ చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే నీ జాయింట్ ఒకటే ఓ వత్తడం, మోకాలు మడవడం, చాపడం, అసలు స్ట్రేట్ లెగ్ రైజ్ అనడం, ఇవి కాదండి. అవి చాలా బేసిక్ సింగ్ ఎక్సర్సైజ్. అక్కడితో ఆపేస్తే పేషెంట్ కంప్లీట్ రికవరీ కాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి అడ్వాన్స్డ్గా చేయించాలి, చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే డిపెండ్స్ అపాన్, మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సెలెక్ట్ చెయ్యము, గుర్తుపెట్టుకోండి. అందరికీ ఒకే టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి సూట్ కావు, అందరికీ యాంటీబయాటిక్స్ సూట్ కావు, గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఇది మాత్రం డిస్క్లైమర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫిజియోథెరపీలో మాత్రం కేర్ తీసుకోవాలి. ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఫస్ట్ పీనియా పోరోసిస్, ఈ ఇద్దరు మాత్రం కంపల్సరీ న్యూట్రిషన్ వైజ్ కూడా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే సప్లిమెంట్ ఒకటే సరిపోదు, ఆర్టిఫిషియల్ సప్లిమెంట్. ఇక్కడికి కావాల్సిన న్యాచురల్ ఫుడ్ కూడా. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్. ఈ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయన్నమాట మా దగ్గర, ఓపెన్ కైనమాటిక్స్ అండ్ క్లోజ్డ్ కైనమాటిక్స్. ఈ ఓపెన్ కైనమాటిక్స్, క్లోజ్ కైనమాటిక్స్ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన, అంటే రీప్లేస్మెంట్ తర్వాత మీకు రిహాబ్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట ఇది. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు అబ్జార్ప్షన్ అనేది, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఎలాగా? విత్ మెడికల్ మేనేజ్మెంట్, అది ఇది కలిపి అనమాట. సో ఎక్సర్సైజ్ని ఒక డైరెక్షన్లో, ఒక ప్రాపర్ వేలో కనుక చేయగలిగితే 100% నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అసలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సార్ పెయిన్ వస్తుంది రీప్లేస్మెంట్ అయినా కూడా అంటారు కొంతమంది. ఎస్, బాగానే ఉంది. బట్ వస్తుంది అంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది, అది ఏంటి అనేది డయాగ్నోస్ చేసి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయాల్సిందే. చేస్తేనే మళ్ళీ మీకు ముందు నొప్పులు రావు. ఓకే, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ డూ విజిట్ అస్. డోంట్ వరీ, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఆల్వేస్. టైం తీసుకునే మీకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే టైం తీసుకోకుండా టక్కడక్కడక్క చెప్పేసేదే కాదు, ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ లాంటివే ఇవన్నీ. మేము ఎటువంటి ఎవరిని క్రిటిసైజ్ చేసే పని అయితే మాకు లేదు. ఆల్వేస్ మేక్ ష్యూర్ ఆఫ్ దిస్. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బాయ్. Subscribe to our channel, click the bell icon and select all.